ఇది మీకు అవసరమైన మార్కెటింగ్ సైకాలజీ ట్రిక్స్. నువ్వు ఒక బిస్కెట్ తింటావు, కానీ అదే బ్రాండు బహుశా వందల బిస్కెట్లలో నువ్వే ఎంచుకున్నావు. ఎందుకంటే మార్కెటింగ్ కంపెనీలు నీ మెదడులో ప్లే చేస్తున్నాయి. మనం ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ మాయలో పడిపోతున్నాం. ఇవే సైకలాజికల్ ట్రిక్స్. స్కేర్సిటీ ఎఫెక్ట్. ఇంకా 2 మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 యూనిట్లు మాత్రమే బాక్స్లో ఉన్నాయి అంటే మనకు ఆ వస్తువు రేర్ అని అనిపిస్తుంది. ఆర్డర్ చేయకపోతే మిస్ అయిపోతామని మనం వెంటనే కొంటాం. హర్రీ, ఓన్లీ 3 లెఫ్ట్ ఇన్ స్టాక్. అమెజాన్లో చూసావా ఎప్పుడైనా? డికాయ్ ప్రైసింగ్. పెద్దది తీసుకుంటే బాగుంటుందిలే. 3 పిల్లలకి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నావు అనుకో. 1 స్కూప్ 50 రూపాయలు, 2 స్కూప్ 90 రూపీస్, 3 స్కూప్స్ 95 రూపీస్. నువ్వు ఏమీ ఆర్డర్ చేస్తావు? ఆబ్వియస్గా 95 రూపాయలు తీసుకుంటావు. అదే వాళ్ళ వ్యూహం. మధ్యలో ఉన్న ఆప్షన్ డికాయ్ లాగా వాడతారు, నువ్వు పెద్దది ఎంచుకునేలాగా. యాంకరింగ్ ఎఫెక్ట్. పెద్ద ధర చూపించి తగ్గించినట్టు నమ్మించడం. ఈ ల్యాప్టాప్ అసలు ధర 79,999, కానీ ఈరోజు 49,999కే. ఈ తెలివితేటల మాయలో మనం నమ్మేదేంటి? అసలు ఇది 49,999 విలువే, కానీ ముందుగా పెద్ద ధర చూపించి మన మదిలో ఎంతో తగ్గింది అనే భ్రమ కల్పిస్తారు. సోషల్ ప్రూఫ్. ఇది వాళ్ళందరూ కొనేస్తున్నారు, 10,000 మంది కొనుగోలు చేశారు, 4.5 రేటింగ్. ఇలాంటివి చూస్తే మన మనసు చెప్తుంది, ఇవాళ ఈ నేను ఎందుకు మిస్ కావాలి? జొమాటోలో పీపుల్ ఆర్ ఆర్డరింగ్ దిస్ రైట్ నౌ అని చూపించడమే ఇదే ట్రిక్. లాస్ ఎవర్షన్. ఇప్పుడు కొని లాభపడు, లేకపోతే నష్టపోతావు. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. ఈ మాటలు వింటే మనం ఆ వస్తువు అవసరం ఉన్నా లేకపోయినా నష్టాన్ని అనుభవించకూడదనిపించి కొనేస్తాం. ఇది మన లాస్ ఎవర్షన్ మెదడు లక్షణం. కలర్ సైకాలజీ. రంగులతో మాయ. ఎరుపు రంగు అంటే అత్యవసరం, పసుపు రంగు డిస్కౌంట్ చూపుతుంది, ఆకుపచ్చ భద్రత చూపబడుతుంది. వాళ్ళ బ్రాండ్ లోగోలు, రంగులు మన భావోద్వేగాలను ట్రిగర్ చేసేలా ఉంటాయి. ఎగ్జాంపుల్, మెక్డొనాల్డ్లో ఎరుపు పసుపు ఆకలి ఆఫర్ ఫీల్.